నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ మాట్లాడిన వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు. దరిద్రం కాకపోతే, దౌర్భాగ్యం కరెక్ట్. కాకపోతే మళ్ళీ నేను తిడితే మీరేమో తిట్టానంటారు. మళ్ళీ వచ్చి అంతర్యుడు నేను రౌడీనా, గుండానా, లేకపోతే నాకు తెలిసి అతను ఎక్స్ పోలీస్ మన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవును. ఇస్ దట్ ద లాంగ్వేజ్ యూ యూస్? సిఐ. ఇదివరకు ఎప్పుడో మీసాలు మెలేసి తొడలు కొట్టేస్తే ఆ మహానుభావుడు ఎంపీ టికెట్ ఇచ్చాడు. సిఐగా మళ్ళీ పనిచేశారు. మొన్న ఇవ్వలే. మళ్ళీ ఇలా అంటే గానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఏమన్నా టికెట్ రాదు. అసలు ఆ పార్టీయే ఉండదు. మరి ఏం టికెట్ ఇస్తాడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి వీళ్ళ భాష ఏంటి? నిజమే ఏమంటాడు భావ ప్రకటన స్వేచ్ఛట, దౌర్భాగ్యం. ఏం భావ ప్రకటన స్వేచ్ఛ కావాలి వీళ్ళకి? గత 5 సంవత్సరాల్లో ఏడిచొచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ కావాలా వీళ్ళకి? చచ్చిపోయాం అప్పుడు అందరం. రాష్ట్ర ప్రజలు లిటరల్ గా కూడా ఏంటి దౌర్భాగ్యం, యావత్ ప్రపంచం యావత్తు కూడా ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇలా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏంటి ఇలా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ఆలోచనలో రాష్ట్ర యావత్ ప్రపంచం చూసింది ఆ రోజున. మరి ఇవాళ ఇప్పుడు మీరు ఆ పక్కన ఏమండి ఆ పక్కన తీసేయండి సార్ ప్లీజ్. నాకు సిగ్గుగా ఉంది, అక్కడ కూర్చున్నటువంటి యామిని గారికి సిగ్గుగా ఉంది. ఏదైనా కేసు కూడా వేస్తారో నాకు తెలియదు. ఎందుకు చెప్పండి? మీరు తీసేయండి సార్ దయచేసి, ఆ విజువల్ తీసేయండి. వి డోంట్ వాంట్ టు పవర్ లెవెల్ డౌన్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఐఎమ్ సారీ, దయచేసి ఆ పక్కన తీసేయండి. ఎందుకంటున్నాను అని అంటే ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ఏ రకంగా మహిళల గురించి, మహిళలకు సంబంధించినటువంటి హక్కుల గురించి, మహిళల్ని అవమానకరంగా ఏ రకంగా చేశాడు అనేటువంటిది యావత్ ప్రపంచానికి తెలుసు. అలాంటి వ్యక్తి వాళ్ళు వచ్చి ఏదో ఎవడో ఒక 2 మైకులు పెట్టాడనో ఇంకోటనో మాట్లాడతానంటే ఐ థింక్ వాళ్ళ విచక్షణకు వదిలేస్తున్నాం. ఫస్ట్ థింగ్. ఇక్కడ ఇంకో విషయం, మేము ఏది మాట్లాడినా అరెస్ట్ చేస్తున్నాను. మేమన్నా పొద్దునే లేచి ప్రవచనాలు చెప్పావా, లేకపోతే చాగంటి గారి ప్రవచనాలా, లేకపోతే ఇంకేమన్నానా? పచ్చి బూతులు మాట్లాడతారు వాళ్ళు ఒక్కొక్కళ్ళును, పచ్చి బూతులు. నిజంగా కూడా 5 సంవత్సరాల పాటు తలలు కిందేసుకున్నాం మేము. ఏంటి భాష, అసలు ఏం దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటిది అని. ఇవాళ ఒక్కొక్కడు వచ్చి మళ్ళీ ఏం మాట్లాడతారు అని అంటే, అమ్మో మా భావ ప్రకటన స్వేచ్ఛనంటే హరించేస్తున్నారట. మీదో భావ ప్రకటన స్వేచ్ఛ, బూతులు మాట్లాడడమే భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఐ వుడ్ రిక్వెస్ట్, ఎందుకంటే ఇక్కడ ఒక సీనియర్ అడ్వకేట్ కూడా ఉన్నారు కాబట్టి ఏమన్నా దీనికి ఏమన్నా ఆప్షన్ ఉంటే, అంటే లాంగ్వేజ్ లో ఏదన్నా మనం ఆప్షన్ పెట్టి దిస్ లాంగ్వేజ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అని కోర్టులతో ఏదైనా తెచ్చుకోగలిగితే తెచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం, ఇలాంటి పార్టీలు ఉన్నంత కాలం. అసలు ఎంత అంటే వీళ్ళు ఎలా చేశారంటే పవన్ గారు, నేను జోక్స్ అపార్ట్ నేను ఒక విషయం చెప్తాను చూడండి. అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. నేను లా మాట్లాడుతున్నాను, దో ఐఎమ్ నాట్ అ లాయర్. అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్ అనేది టైం అండ్ అగైన్ చేశారు వాళ్ళు. కొడాలి నాని కావచ్చు, పోసాని కృష్ణమూర్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఈ మాధవ్ కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా వల్లభనేని వంశీ కావచ్చు, ఎవరన్నా తీసుకోండి, రోజాతో సహా బీయింగ్ ఎ విమెన్ షీ డిడ్ ఇట్. బీయింగ్ ఎ విమెన్